నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్ట్ ఐకానిక్ ప్రాజెక్టుగా గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న సీఎం చంద్రబాబు. దానికి అనుగుణంగా అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచన. రాజధాని రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. సుప్రీంకోర్టులో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకు వెళ్తామని వెల్లడి. 10 సూత్రాలపై ప్రత్యేక దృష్టితో శాఖలు రోజువారీ కార్యక్రమాలు సాగించాలని సూచించిన కలెక్టర్ లక్ష్మీష. రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం. పోలవరం ప్రాజెక్ట్ ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని సమావేశ మందిరంలో మంత్రులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఇరిగేషన్, మైల్ అనుబంధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలన్నారు. అందుకు నిర్దేశించిన పనుల విషయంలోనూ టైం లైన్స్, లక్ష్యాలను ముందుగా చేయాల్సి ఉందన్నారు. వాస్తవత దృక్పథంతో పనులు పూర్తి చేయడం, అందుకు అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించే క్రమంలో అధికారులు మరింత సమర్థవంతంగా పనితీరు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులు సాంకేతిక పరమైన అంశాలను గుర్తించి ఖచ్చితత్వంతో కూడి నిర్దిష్ట కాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సీఎం చంద్రబాబుకు వచ్చే సమావేశంలో పనుల పురోగతి, ప్రణాళిక అంశాల ప్రగతిపై సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మైలురాళ్లు చేరుకునేలా సాంకేతిక పరమైన అంశాలను గుర్తించి అడుగులు వేయడం ముఖ్యమన్నారు. ఈసీఆర్ఎఫ్ డయాఫ్రమ్ వాల్ పనులను సమాంతరంగా చేపట్టాలన్నారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1ను డిసెంబర్ 24 నుంచి ఫిబ్రవరి 26 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలుపుగా, డిసెంబర్ 25 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్యాప్ 2 పనులు డిసెంబర్ 27 నాటికి బదులు ముందుగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర అనుబంధ పనులు సమాంతరంగా నిర్వహిస్తూ యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాల్సి ఉంటుందన్నారు. మెటీరియల్, ట్రయల్ రన్, సామాగ్రి తరలింపు అంశాలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆచరణలో పెట్టడానికి అధికారులు, కాంట్రాక్టర్లు కట్టుబడి ఉండాలన్నారు. భూసేకరణకి సంబంధించిన మానవ వనరులు మంజూరు చేయడం జరుగుతుందని, పర్యవేక్షణ చేయడం కోసం నిబద్ధత కలిగిన అధికారిని నియమిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులను వేగవంతం చేయాలని, అందుకు నిర్దేశించిన లక్ష్యాలను ముందుగా చేయాల్సి ఉందన్నారు. వాస్తవంగా పనులు పూర్తి చేయడం, అందుకు అనుగుణంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించే క్రమంలో పోలవరం ప్రాజెక్టును ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా ప్రత్యేక గుర్తింపు తీసుకొని రావాలని, అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ మనోహర్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు చిర్రి బాలాజీ, మిరియాల శిరీషాదేవి, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, పీతాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, కొలికపూడి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, సలహాదారు మరియు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని R5 జోన్ తీసుకొచ్చిందని తెలిపారు. R5 జోన్లో పట్టాలు ఇచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. నేరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాత కాంట్రాక్టులు రద్దు చేయకపోవడంతో 6 నెలలు వృధా అయిందని అన్నారు. లేదంటే అమరావతి పనులు ఎప్పుడో ప్రారంభం అవ్వేవని తెలిపారు. మరో 9 నెలల్లో అధికారులకు అమరావతిలో నివాసాలు అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. గతంలో చెప్పిన విధంగానే రాజధానిని తూచా తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నీరుకొండలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇప్పటికే 20,000 కోట్ల పనులకు టెండర్లకు అథారిటీ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. 4-5 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ మాదాల శ్రీనివాసరావు గారికి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఆర్సాద్ గారికి, అమరావతి జేఏసీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మాదాల గోవర్ధన్ రావు గారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ ఒకటి ఈరోజు ఏర్పాటు చేయడం, దానికి ఈరోజు నన్ను ఇనాగ్రేషన్ ఇచ్చారు. ఈరోజు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను యొక్క చైర్మన్ మాదాల శ్రీనివాసరావు గారికి, ట్రస్ట్ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు. మాదాల శ్రీనివాసరావు గారు ఈ పొగాకు రైతులకు వాళ్ళ గిట్టుబాటు ధర విషయం, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. అంతేకాకుండా పొగాకు బోర్డుని దాని విషయంలో కూడా యాక్చువల్గా చాలా కృషి చేయడం జరిగింది. వారు ఇక్కడే సేవ చేయటం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పొగాకు సంబంధించి ఆ రైతుల యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే 2008లో ఈ యొక్క ట్రస్ట్ని పెట్టడం, అంటే ఆయన చనిపోయిన తర్వాత 25 సంవత్సరాలకి ఈ యొక్క ట్రస్ట్ని పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు, అటు హెల్త్ కావచ్చు, లేదా సార్ నేను యాక్చువల్గా చూసాను మొబైల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క గ్రామాల చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందని, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి తదితర 10 సూత్రాల ఆధారంగా రూపొందిన డాక్యుమెంట్కు సంబంధించి జిల్లా స్థాయి కార్యాచరణలోని లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీ షా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 సూత్రాలపై ప్రత్యేక దృష్టితో శాఖలు తమ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ PGRSకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్ కార్యకలాపాల ప్రారంభం కానున్నాయని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సాంకేతిక అనుసంధానంతో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని, ఇందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక సేవా రంగాల్లో మరింత అభివృద్ధికి అవకాశం ఉన్న అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, ఈ దిశగా కూడా ఆలోచించాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుంచి పోలీస్ శాఖకు రావాల్సిన నిధులు రాలేదు. రాష్ట్రానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడు వచ్చింది? నిధులు తెచ్చుకోవడంతో గత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది. అందుకే రాష్ట్ర హోంమంత్రి అనితతో చర్చించి కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్ శాఖకి రావాల్సిన నిధులపై నివేదికలు తయారు చేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆ నివేదికలను త్వరలో కేంద్రం ముందు పెట్టి నిధులు వచ్చేందుకు కృషి అయిపోతున్నట్లు చెప్పారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆదివారం జరిగిన క్లౌడ్ ప్యాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు
సిపి రాజశేఖర్ బాబుతో ఇతర పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీస్ రక్షణ వ్యవస్థ సాంకేతికంగా మరో ముందడుగు వేసేందుకు 10 డ్రోన్స్ ఇచ్చినందుకు ఎంపీ కేశినేని శివనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 1 డ్రోన్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 4 డ్రోన్స్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 2 డ్రోన్స్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ పేరు చాలా బాగుందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా 28 పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరం విజయవాడ అభివృద్ధి సాధించిందంటే సీఎం చంద్రబాబు కృషే కారణమన్నారు. విజయవాడలో డ్రోన్ షో సీఎం చంద్రబాబు డ్రోన్ షో నిర్వహించి విజయవాడకి గిన్నిస్ రికార్డు అందిస్తే ఆ టెక్నాలజీ అందిపుచ్చుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వాటిని వాడకంలో తీసుకువచ్చి విజయవాడ డ్రోన్ సిటీగా మార్చారని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుందన్నారు. మహిళా పోలీసులను డ్రోన్ పైలట్స్గా తయారు చేసినందుకు సిపి రాజశేఖర్ బాబును ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. విజయవాడ నగరాభివృద్ధి కోసం పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ కలిసి కృషి చేయాలన్నారు. విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కేశినేని చిన్ని గారు, గౌరవనీయులు సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వర్ గారు, గౌరవనీయులు విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులు మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, గౌరవనీయులు నాగుల మీరా గారు, గౌరవనీయులు విఎంసి కమిషనర్ ధ్యాన్ చంద్ ఐఏఎస్ గారు, గౌతమి సాలి ఐపీఎస్ డీసీపీ గారు, తిరుమల రెడ్డి గారు, అదేవిధంగా ఉదయరాణి గారు, మహేశ్వరరాజు గారు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మరియు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడబోయే క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ మీ ముందుకు వస్తూ ఉంది. ఇందులో చాలా శ్రమ ఉంది, చాలా దాతృత్వం ఉంది. ఒక మంచి పోలీసింగ్ ఇవ్వాలనే ఒక తపన ఉంది. ఒక విజనరీ లీడర్ కింద పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్న నగర పోలీస్ కమిషనరేట్ విజయవాడలో ఉన్నటువంటి అధికారులు, ఇటు పోలీస్ కానీ, అటు కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, కలెక్టర్ గారు కానీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీతో ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ డ్రోన్ పెట్రోల్స్ దీనివల్ల విజయవాడలో ఇప్పటికే సగం పైన తగ్గిపోయినటువంటి క్రైము ఇంక జీరో క్రైమ్గా రాబోతూ ఉంటుంది. ఖచ్చితంగా అది జరిగి తీరుద్దని కూడా మా అందరి నమ్మకం. సిపి గారు, అదేవిధంగా ఎంపీ గారు, సహచర శాసనసభ్యులు, అధికారులు, మా కమిషనర్ గారు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలనే స్లోగన్ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈనాటిది కాదు, 1994 సంవత్సరం నుంచి ఆయనతో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజునే కంప్యూటర్ మొహం చూడని రోజుల్లో కంప్యూటర్ గురించి చెబుతూ ఉండేవారు. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని అడిగారు. ఇవాళ కంప్యూటర్ అన్నం పెట్టడమే కాదు, కంప్యూటర్ ఆగిపోతే అన్నం తిండి కూడా ఆగిపోతుంది.
కొత్తగా వస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం బెటర్ పోలీసింగ్, ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు అమెరికాలో నేను మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్టులో వెళ్ళినప్పుడు మన అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి మేము మా మిత్రుడి ఇంటికి వెళ్తా ఉంటే చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయిందండి. నేను కంప్లీట్ చేస్తాను. ముఖ్యంగా మనకి ఈ డ్రోన్ సంబంధించి ఐ థింక్ అమరావతి డ్రోన్ సమ్మిట్ చేసిన తర్వాత ఎంటైర్ కంట్రీలోనే విజయవాడ ఉండొచ్చు, అలాగే అమరావతి పైన చాలా ఫోకస్ రావడం జరిగింది. దాని పరంగా స్టేట్ గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా డ్రోన్స్ వాడాలి, టెక్నాలజీ వాడుతూ పబ్లిక్ కంఫర్ట్ పెంచడానికి వాడాలి అని ఒక ఇన్స్ట్రక్షన్స్ రావడంతో మనము చూసాము. ముఖ్యంగా దసరా హ్యాండ్లింగ్లో డ్రోన్ కాంట్రిబ్యూషన్ మనం అసలు చెప్పలేని ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాము త్రూ డ్రోన్స్. సిపి గారు ఒక 2-3 డ్రోన్స్ అక్వైర్ చేస్తూ డ్రోన్ పెట్రోల్స్ పేరే చాలా బాగుంది, వినడానికి మాత్రం చాలా ఎక్సలెంట్ పేరు పెట్టారు. థ్యాంక్ యూ. క్లౌడ్ పెట్రోల్స్ క్లౌడ్ పెట్రోల్స్ పేరు కూడా వినడానికి బాగుంది. ఫర్ సేఫ్ కమ్యూనిటీస్ చాలా బాగుంది. ఇవాళ విజయవాడ నగరం, మనం విజయవాడ నగరం అంటే ఇవాళ అమరావతి రాజధానిలో ఒక భాగం. మనం అనుకుంటున్నాం హైదరాబాద్ కన్నా వెనకబడి ఉన్నామని మనం అనుకుంటున్నామేమో. 2014-19లో కమాండ్ కంట్రోల్ రూమ్ మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోనే ఉండేది. నిజాయితీగా ప్రజాసేవ చేసి తన తుది శ్వాస వరకు కృషి చేసిన గొప్ప నేత మాజీ కార్పొరేటర్ శీలం కోటిలింగమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ కొనియాడారు. నేటి తరం కార్పొరేటర్లకు కోటిలింగం ఆదర్శమన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఆశయ సాధనకు సిపిఎం తరపున కృషి చేస్తామన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శీలం కోటిలింగం గారి 33వ వర్ధంతి కార్యక్రమం రామలింగేశ్వర్ నగర్ వంతెన సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని కోటిలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజాసేవ కోసం తన తుది శ్వాస వరకు కృషి చేసిన గొప్ప నేత మాజీ కార్పొరేటర్ శీలం కోటిలింగమని కొనియాడారు. విద్యాధరపురం రామలింగేశ్వర్ నగర్ అభివృద్ధి చేసిన ఏకైక నేత అని గుర్తు చేశారు. నేత కార్పొరేటర్లు ప్రజాసేవ మరచి తమ రాజకీయ ఆర్థిక లబ్ధి కోసం పార్టీలు మారేవాళ్లే తప్ప ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. నేటి తరం కార్పొరేటర్లకు కోటిలింగం ఆదర్శమన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఆశయ సాధనకు సిపిఎం తరపున కృషి చేస్తామన్నారు. 2 సార్లు కార్పొరేటర్గా ఈ 15వ డివిజన్ ఒకప్పుడు 46వ డివిజన్గా ఉన్నటువంటి సందర్భంలో కార్పొరేటర్గా పనిచేసినటువంటి కామ్రేడు, అలాగే 81-86 కమ్యూనిస్టులు పరిపాలన చేసినటువంటి రోజుల్లో గట్టు వెనక ప్రాంతం విద్యాధరపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి 1వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి కామ్రేడ్ కోటిలింగం గారి యొక్క సేవలను అమరవేసుకోవడానికి ఈరోజు 33వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కామ్రేడ్ కోటిలింగం గారు నిజాయితీపరుడు, ముక్కుసూటి మనిషి, నిరాడంబరుడు, ప్రజలకి సేవ చేయాలని చెప్పనేటువంటి తలంపుతో అత్యంత నిజాయితీతో పనిచేసినటువంటి కామ్రేడ్గా ఈ ప్రాంత ప్రజానీకానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 1వ డివిజన్ ప్రాంతంలో ఆనాడు ఉన్న విద్యాధరపురం ప్రాంతానికి సుపరిచితులు. 33వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున రామలింగేశ్వర శీలం కోటిలింగం స్మారక గ్రంథాలయంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజున కార్పొరేటర్లు చూస్తూ ఉంటే ఒక్కసారి కార్పొరేటర్ అయినా కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము సంపాదించేటువంటి కార్పొరేటర్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ 2 సార్లు కార్పొరేటర్గా పనిచేసినటువంటి కోటిలింగం గారు అత్యంత నిజాయితీగా ఆయన చేసినటువంటి పనులు, అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజల మధ్యలో బెదులుతూ ఉన్నాయనేటువంటి దానికి ఉదాహరణలు అనేక ఉన్నాయి. కార్పొరేటర్లు ఏ రకంగా పనిచేయాలి, ప్రజలతో ఏ రకంగా మెలగాలి, అభివృద్ధి గురించి ఏ రకంగా ఆలోచించాలి అనేటువంటిది ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి ఈ రోజున అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. కానీ ఈ రోజున ప్రజలపైన భారాలు వేస్తూ కార్పొరేషన్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతల నుంచి తప్పుకుంటూ ప్రజలపైన భారాలు వేస్తూ కార్పొరేట్లు కేవలం
ఈ ధనదాహంతో సంపాదించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజున కోట్లింగం గారి లాంటి నాయకుల్ని ఖచ్చితంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అపరిష్కృతంగా ఉన్న వివోఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్ను నెరవేర్చకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తామని హెచ్చరించారు. వెలుగు విఓఏల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో వెలుగు విఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగు విఓఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుగు విఓఏలు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ విఓఏల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, 5 నెలల బకాయి పడిన జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, తొలగించిన విఓఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం న్యాయమైన తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెలుగు విఓఏల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మహిళా మార్టులలో బలవంతపు సరుకులు కొనుగోలుని ఆపాలని, అర్హులైనటువంటి వారికి సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, వేతనాలు పెంచాలి అనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాని విజయవాడ అలంకార్ సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం విఓఏల మెడ మీద కత్తి పెట్టి 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ని తీసుకొచ్చింది. 3 సంవత్సరాలకి మించి ఒక్క విఓఏ కూడా ఉండటానికి వీల్లేదు, అందరినీ తొలగించాలి అనే పద్ధతిలో ఆ సర్క్యులర్ విడుదల చేశారు. మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పోరాటాలు చేసి ఆ సర్క్యులర్ని అమలు జరగకుండా ఆపే పని చేశాము. ఏపీ వెలుగు విఓఏల అధ్యక్షురాలని ఈవేళ విఓఏలు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం జరుగుతుంది అని భావించామో, కనీసం ఈవేళ 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా కనీస వేతనాలు ఇచ్చేది 8,000 రూపాయలు, అవి కూడా లేకుండా 5 నెలల నుంచి వివోఏలు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదొక్కటే కాదు, ఏదైతే 2019లో 8,000 రూపాయలు వేతనం పెంచారో ఆ వేళ నుంచి ఇవాళ వరకు 20 నెలలు, 26 నెలలు, 30 నెలలు టెక్నికల్ ఇష్యూలతో పేరుతోటి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మంది వివోఏలకి వేతనాలు ఆగిపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా వేతనాల సమస్య అటు గత ప్రభుత్వం పరిష్కారం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చింది. ఇప్పటికీ కూడా అది సమస్యను పరిష్కారం చేయలేదు. అందుకని ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము, ఏదైతే లాంగ్ పెండింగ్ వేతనాలు ఉన్నాయో ఆ ఇష్యూని వెంటనే క్లియర్ చేయాలి. విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, భూ కబ్జాలు, దాడులతో అరాచకం చెలరేగిన పరిస్థితులను ఇప్పుడు నూతన ప్రభుత్వం చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వ ఆలోచన సరళిలో మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని, హద్దులేని అవినీతితో పాలన గాడి తప్పిందని, భూ కబ్జాలతో, దాడులతో అరాచక పాలన కొనసాగిందన్నారు. గొప్ప విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ తక్కువ వ్యయంతో ఎక్కువ పనులు చేయాలని, జనం మెచ్చేలా పరిపాలన ఉండాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి అవసరమైన తగిన సూచనలు, సలహాలు ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కోగంటి ప్రసాద్, ఎంజీ రంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 ఒక విజన్ని, పత్రాన్ని
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. చాలా సంతోషం. అందులో చాలా పెద్ద ఎత్తున 2047 వచ్చేటప్పటికి అభివృద్ధి జరుగుతుంది. అనేక రంగాలలో భారతదేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రపంచంలోనే ఒక ప్రముఖ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొందగలుగుతుందనే ఆకాంక్షని ఆయన వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ 2047 అనేటటువంటి విజన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొంతకాలం క్రితం ప్రకటించారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, మనం కోరుకుంటాం, లక్ష్యాలు నిర్దేశించుకుంటాం, కానీ అవి చేరటం అనేది, మన యొక్క కళలు నిజమవటం అనేది అంత సులభం కాదు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఇస్తాను అని చెప్పి 2014 ముందు అనేక సభలలో చెప్పారు. కానీ ప్రధానమంత్రి పదవిలోకి వెళ్ళిన తర్వాత ఇది సాధ్యపడదు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఒక ఎఫిడవిట్ పంపించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సరికొత్త స్టాక్తో పాటు ప్రత్యేక ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్ తెలిపారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్లో గిఫ్ట్లను ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి ప్రత్యేక అనుభూతిని, గిఫ్ట్లను పొందాలని ఆయన కోరారు. నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అడ్వాన్స్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్ మాట్లాడుతూ పట్టు చీరలు, కాటన్ చీరలు, బెనారస్, డాలీ సిల్క్, 1 గ్రామ్ జ్యువెలరీ, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ వేర్, షూటింగ్, షర్టింగ్, కిడ్స్ వేర్తో పాటు కొన్ని ప్రత్యేకమైన శారీలపై ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. కస్టమర్లకు ఆఫర్లతో పాటు బహుమతులు కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ప్రత్యేకమైన పండుగలను దృష్టిలో ఉంచుకొని కస్టమర్లకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఈ ఆఫర్ ఈ నెల 25 వరకు మాత్రమేనని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మహిళలకు ప్రత్యేకంగా పుష్పవల్లి శారీస్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
అందరికీ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మన విజయవాడ బీసెంట్ రోడ్ నందు గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అడ్వాన్స్డ్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మన కస్టమర్ల కోలాహలం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సరికొత్త స్టాకు, వినూత్నమైన ఆఫర్లు, ఎంత కలెక్షన్ అంటే మీరు ఒక రోజంతా టైంపాస్ చేయగలగా, పర్చేస్ చేసుకోగలగా వినూత్నమైన కలెక్షన్ తీసుకొచ్చాము. ఆఫర్లు కూడా కొదవే లేదు. ఈసారి స్పెషల్ ఏంటంటే మీకు ఎప్పట్లాగానే క్రిస్మస్ పురస్కరించుకొని ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై మీకు స్పెషల్గా గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పాట్ గిఫ్ట్లు ఇస్తున్నాం. అది కూడా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మీ కుటుంబ సమేతంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పర్చేజ్ చేసుకొని ఆనందంగా మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఫ్లోర్లో కూడా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. శారీస్లో కావచ్చు, మెన్స్ వేర్ కావచ్చు, కిడ్స్ వేర్ కావచ్చు, అలానే లేడీస్ కుర్తీసు, టాప్సు, లెహంగాసు, చుడీదార్సు వినూత్నమైన డిజైన్స్తో మీకు పరిచయం చేస్తున్నాము. శారీస్లో కూడా మేము కొత్తగా ఈసారి పుష్పవల్లి శారీస్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలానే అంబుజవాహిని పట్టుచీరలు కూడా మీకు ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. చాలా సరికొత్త డిజైన్లు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చి ఈ సంవత్సరం ఎప్పట్లాగానే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మందు పర్చేజ్ చేసి ఈ క్రిస్మస్ వేడుకలను దిగ్విజయంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం తరఫున అడ్వాన్స్డ్గా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ శాఖాధిపతులు సంయుక్త పరిశీలన నిర్వహించారు. అందులో భాగంగా 4వ డివిజన్ లయోలా కాలేజ్ పరిసర ప్రాంతాలను పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి శాఖాధిపతులే స్వయంగా ఫీల్డ్లో దిగి ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేయాలని, తద్వారా ఒకరితో ఒకరు సమన్వయం ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని నగర పరిధిలో ప్రతిరోజు శాఖాధిపతులు సర్కిల్ పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సిటీ ప్లానర్ సచివాలయ పరిధిలో శానిటరీ, ఎమ్యూనిటీస్ మరియు ప్లానింగ్ సెక్రటరీ సంయుక్త పరిశీలన చేయాలని కమిషనర్ ఆదేశించగా, శాఖాధిపతులు, సర్కిల్ ఆఫీసర్లు, సచివాలయం సిబ్బంది ఫీల్డ్లో ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో సోమవారం ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డిఆర్ఎం నరేంద్ర పాటిల్ శక్తి వనరులను పరిరక్షిస్తామని రైల్వే ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. భావితరాల భవిష్యత్తు కోసం శక్తి వనరుల పరిరక్షణ చేస్తామని, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో పాలు పంచుకుంటామని డిఆర్ఎం నరేంద్ర పాటిల్తో పాటు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. I shall switch off the electrical appliances when not needed. I shall use LED fittings instead of T5 CFL incandescent lamps. I shall purchase 5-star rated appliances. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిందని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చినా వాగ్దానం మేరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు తగిన న్యాయం చేయాలని, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష అలంకార్ సెంటర్, ధర్నా చౌక్లో నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా 6 నెలలుగా తమను మభ్యపెడుతున్నారని,
పెండింగ్లో ఉన్న వాలంటీర్ల బకాయిలను తక్షణమే చెల్లించడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాలంటీర్స్ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. జి ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 మాసాల కాలంగా వాలంటీర్ల వ్యవస్థ పైన చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు వల్లిస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో తమ్ముళ్ళు, నేను ఉగాది పండగ రోజు మీకు అందరికీ చెప్తా ఉన్నాను, తీపి కబురు నేను అందిస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 5,000 రూపాయలు కాదు తమ్ముళ్ళు, 10,000 రూపాయలు వేతనాన్ని ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మిమ్మల్ని అన్ని విధాలా మీలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ను ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వినియోగించుకుంటామని చెప్పి సాక్షాత్తు ఉగాది పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 6 మాసాలు అవుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా 6 మాసాలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను ₹1 కూడా ఇవ్వకుండా దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. నా పేరు మమతా అండి. నేను విజయవాడ సెంట్రల్ వాలంటీర్గా పనిచేసిన అమ్మాయిని. మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నామండి. మరి 2,60,000 మంది వాలంటీర్ ద్వారా మీరు మరి ఎన్నికల ముందు మాకు ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తున్నారండి? మేము 6 నెలల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం కదా, మీకు కనిపించడం లేదా అండి? మీరు మమ్మల్ని కరోనా సమయంలో మరి వరదల్లో మొన్న వాడుకున్నారు కదండి, మరి లేని బిడ్డని ఎలా తీసుకొచ్చి బయట వాడుకున్నారండి? జీవో లేదన్నారు. ఏ జీవోతో మా పేపర్ అలయన్స్ రద్దు చేశారు? ఏ జీవోతో వరదల్లో మమ్మల్ని రమ్మని టెలికాన్ఫరెన్స్ని తీసుకున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సనాతన ధర్మం అని, ఏదండి మీ ధర్మం అని అడుగుతున్నాము. మరి ప్రతి మహిళకి ఎక్కడ అధర్మం జరగకుండా మేము చక్కగా అందరినీ చూస్తామన్నారు. మరి ఏదండి మీ ధర్మం అని మేము అడుగుతున్నాము. ఈ రోజు మీరు మమ్మల్ని నడి రోడ్డు మీద పడేయటం ఇదేనా మీ ధర్మం? గుంటూరు జిల్లా వెంగళరావు నగర్లో బాలిక అపహరణ కలకలం రేపింది. ఆమె తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి గుర్తు తెలియని దుండగులు బాలికను కారులో తీసుకెళ్లారు. విజయవాడ మీదుగా బాలికను తీసుకెళ్లేందుకు ముఠా ప్రణాళిక వేసింది. అయితే విజయవాడ బస్టాండ్ వద్ద కారు ఆపి ముఠా సభ్యులు భోజనానికి వెళ్లారు. కారు డోర్కు లాక్ పడకపోవడంతో బాలిక తప్పించుకుంది. విజయవాడ బస్టాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందికి బాలిక విషయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన ఆర్టీసీ సిబ్బంది కిడ్నాపర్ల నుంచి బాలికను రక్షించారు. విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు కారును అక్కడే వదిలి పారిపోయారు. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్లు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. బ్లేడుతో 2 వ్యక్తులపై హత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. మద్యం మైకంలో పెరిశెట్టి చరణ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన శివ బెనర్జీలపై బ్లేడుతో కోతలు కోశాడు. పెడన 2వ వార్డు గూడూరు రైల్వే గేట్ దగ్గర ఘటన జరిగింది. క్షతగాత్రులను బందరు 1వ ప్రభుత్వాసుపత్రికి 108వ వాహనంలో తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పోలవరం ప్రాజెక్ట్ ఐకానిక్ ప్రాజెక్టుగా గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న సీఎం చంద్రబాబు. దానికి అనుగుణంగా అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచన. రాజధాని రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. సుప్రీంకోర్టులో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకు వెళ్తామని వెల్లడి. 10 సూత్రాలపై ప్రత్యేక దృష్టితో శాఖలు రోజువారీ కార్యక్రమాలు సాగించాలని సూచించిన కలెక్టర్ లక్ష్మీష. రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.